హలో పీపుల్, మేము మాదైతే కేసన్పల్లి తూర్పాలెం అనమాట, కర్వాక్ దగ్గరలో. సో ఇక్కడ చాలా బాగా జరుగుతాయి సెలబ్రేషన్స్ అన్నీ. సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ, వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్. ఇక్కడైతే ఈసారి కొత్తగా కేసన్పల్లి హై స్కూల్లో ఇవన్నీ కోనసీమ గో సమ్మేళ అని పెట్టారనమాట. అక్కడికైతే మేము మా అక్క వాళ్ళతో మేము ముగ్గురం కలిపి వెళ్ళామన్నమాట. ఇక్కడే మా డాడీ కూడా వర్క్ చేస్తుంది, టీచర్ మా డాడీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ కవర్ చేసుకుని చూసుకున్నాము. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోవులు అయితే ఉన్నాయన్నమాట. గోవులతో పాటు ఆంబోతులు, దూడలు చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి. ఎంత పొట్టిగా ఉన్నాయంటే అసలు ఇన్ని ఆవుల్లో ఫస్ట్ ప్రైజ్ ఏం తీసుకెళ్ళింది అన్నది నేను లాస్ట్లో చెప్తాను. అసలు మీరే షాక్ అవుతారు. ఏంటి అంటే చూడండి, చిన్న వయసులోనే చాలా బాగా సంపాదిస్తారన్నారు కదా, అంటారు కదా. అట్లా నేనన్న వర్డ్కి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటకి ఎంత చిన్నదానికి వచ్చి ఉంటుందో గిఫ్ట్. అదైతే భలే ఉందండి. అసలు ఇదంతా కూడా స్కూల్ పిల్లల హడావుడి. పోల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే డిఫరెంట్ కేటగిరీస్లో అయితే వీటిని సెలెక్ట్ చేశారనమాట. అంటే లైక్ ఎంత క్యూట్గా ఉంది, ఎంత అందంగా రెడీ చేశారు, ఎన్ని పాలు ఇస్తున్నాయి, ఎంత ఎంత బాగా యాక్టివ్గా ఉన్నాయి, ఎంత బాగా చెప్పిన మాట వింటున్నాయి. అలా ఇక్కడైతే ఒక ఆంబోతుంది కదా, అదైతే చాలా గంభీరంగా ఉంది. దాన్ని అయితే 2 తాళ్ళతో ముక్కుతో కట్టారనమాట. ఏంటంటే అది జస్ట్ వాళ్ళ ఓనరు వెనక్కిళ్ళు అనేటప్పటికి ఒక కాలు వెనక్కేసి మరీ వెళ్ళిందంట. అది వేరే వాళ్ళు చెప్తుంటే వినట్లేదు. ఇవన్నీ కేటగిరీస్లో అంటే ఎన్ని మిల్క్ ఇస్తున్నాయి, ఎంత బాగా అంటే కేజీస్ లెక్కన ఇది మెజర్ చేశారంట. ఇంత బాగా చేశారు. దీంట్లో మళ్ళీ చాలా రకాల ఆవులు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అవేవో గిరి ఆవులంట. ఆ గిరి ఆవులను చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట. కొన్ని అయితే పొడవడానికి కూడా వస్తున్నాయి. సో అలా చూసిన తర్వాత ఇది ఎవరైతే కండక్ట్ చేశారో, ఇదేంటంటే ఇది ఇక్కడ కేసన్పల్లి నానిగారు అని చెప్పి ఒక అతను ఉంటారు, అడబాల నానిగారు. వాళ్ళైతే కండక్ట్ చేశారు. మేబీ అతనికి ప్యాషన్ అనుకుంటా పెంచడం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పందెం కోళ్ళు ఉన్నాయి, పుంజులు ఉన్నాయి, పెట్టెలున్నాయి, ఒక గొర్రెపోతుంది అండ్ నేపాలీ మేక అంట. నేపాలీ మేక అంటే నాకైతే చూసినప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమాలో వాడు ఏదో అది కలుపుతుంటే, గడ్డిది అది కలుపుతుంటే వెనకాల ఇది వచ్చి తంతుంది కదా, వెనకాల నుంచి తోసేస్తుంది కదా, అదే గుర్తొచ్చింది. అదైతే చాలా పెద్ద పెద్ద కొమ్ములతో ఉంది, చాలా భయంకరంగా ఉందన్నమాట. వీళ్ళకి ప్యాషన్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళవే ఒక రో అంతా సరిపోయింది. వాళ్ళవి ఏమేమి ఉన్నాయంటే 2 హార్సెస్ పెంచుతున్నారు, అంటే 2 గుర్రాలు పెంచుతున్నారు, అండ్ కుందేళ్ళు పెంచుతున్నారు, ఒక పిల్లి రష్యన్ క్యాట్ అంట వైట్ కలర్లో ఉంది, అదొకటి పెంచుతున్నారు, అండ్ పందెం పుంజు, కోళ్ళు అండ్ ఇదొక ఆవులు, ఇవన్నీ కూడా వాళ్ళు పెంచుతున్నారు. ఒక రో అంతా కూడా అవే పెంచారనమాట. ఇది చూడండి, ఇక్కడ ఆవు ఎంత క్యూట్ ఉందో అసలు. చిన్ని బుడ్డి అదే పట్టుకెళ్ళింది ఇంతకీ. దానికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంతకు చెప్తా అన్నాను కదా, అంత క్యూట్గా అంత చిన్నగా ఉంది. అది ఎద్దుల బండిలాగా, అంటే దీనికోసం చిన్న ఎద్దుల బండి తయారు చేశారు. ఇంచక డింగ్ 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 అంటే వెళ్ళిపోతుంది. నేను చూడండి దాంతో అయితే ఫోటో తీసుకున్నా, చాలా మంచిగా అనిపించింది. దీంట్లో చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆవులు అయితే చూసాను కదా. దీంట్లో ఒక గిరావ్ అయితే ఒకటి ఉంది. గిరి ఆవు ఏంటంటే దానికి కొమ్ములు లేవన్నమాట, అంటే వెరైటీగా ఉన్నాయి. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, అదనమాట. దాని కొమ్ములు వెనక్కు ఉన్నాయేంటో చాలా వెరైటీగా అనిపించింది నాకు చూడ్డానికి. అండ్ ఒక దానికైతే పాపం కాలేదో ఇరికిపోయింది, కాలుతో నించోలేకపోతుంది. ఇవి ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ ప్లేసెస్, అంటే గుంటూరు నుండి వచ్చారు, భీమవరం నుండి వచ్చారు, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి వాళ్ళ పాపం అదే వీళ్ళ ఇంటి యజమానులు ఉంటారు కదా, వీటిని చూసుకునే యజమానులు, అవైతే పాపం వాళ్ళైతే అక్కడే పడుకున్నారు, అక్కడే అన్నీ స్టే అంతా అక్కడే వాళ్ళే చూసుకుంటున్నారు. సో ఇదంతా కండక్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ వెళ్ళాము. యాక్చువల్గా పోటీలు జరగట్లేదు ఆ టైంకి. మేము సగం చూసి వచ్చేస్తే మళ్ళీ మా ఫాదర్ ఫోన్ చేసి అన్నీ చూసారా అంటే చూసాం డాడీ అంటే, అప్పుడే చూసేసారా, వెళ్ళరండి ఇంకా ఏం చూడలేదు అని చెప్పి అప్పుడు చూసాం మేము. ఈ రష్యన్ క్యాట్ అండ్ హార్సెస్ అవి ఉన్నాయని చెప్పి. చూడండి ఇక్కడ బర్రె ఎంత ఉందో. బర్రె అంటే మనం హైదరాబాద్లో బర్రెది సంథింగ్ ఒక ఈవెంట్ కూడా చేస్తారు కదా, అదనమాట. ఎంత భయంకరంగా ఉందో, దాన్ని చూస్తేనే భయం వేసింది అసలు. ఇవన్నీ ప్రైజెస్, దీనికి ప్రైజ్ మనీస్ కూడా ఉన్నాయి.
ఇది రష్యన్ క్యాట్ చెప్పాను కదా, ఎంత ఎలా ఉందో చూడండి. నేను కూడా ఎత్తుకుని ఫోటో తీసుకున్నా. ఇదేమో ఎద్దుల బండి, ఇవే హార్సెస్ నేను చెప్పాను కదా వాళ్ళైతే పెంచుకుంటున్నారు అని. ఒకటేమో వైట్ హార్స్ అండ్ ఇంకోటి అయితే బ్లాక్ హార్స్. ఇవి కూడా అరుస్తుంటే ఫస్ట్ టైం ఏం కాదు, బట్ డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇదే అనమాట నేపాలీ మేక అంటారంట దీన్ని. ఇది కూడా నిజంగా సేమ్ నాకు నువ్వు వస్తారంటే నేను వద్దంటే మూవీయే గుర్తొచ్చింది. మేము అది చూసే నవ్వుకున్నాం. ఇది గంగిరెద్ది, ఇది కూడా గట్టిగానే అరుస్తుంది. ఇవన్నీ ఇదే గిరావ్ అని చెప్పాను కదా, కొమ్ములు ఏంటో వెనక్కు ఉన్నాయన్నమాట. అండ్ దీని కొమ్ములు అయితే షేప్ ఎంత బాగున్నాయి. ఇక్కడ చూసిన అన్నిటి వాటిలో దీని కొమ్ములు మాత్రం నాకు చాలా నచ్చాయి, ఎందుకంటే ఒక షేప్లో అవి ఎదిగాయి, అవి చాలా నచ్చాయి. అండ్ ఇదంతా పెద్ద ఖాళీ స్థలం కాబట్టి అన్నీ కూడా మంచిగా పేర్చారు. ఇదొక న్యూ ఎక్స్పీరియన్స్, ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. మేబీ ఇది 3 years 2 years ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. ఇలా ఒకటి ఆర్గనైజ్ చేయాలి అన్న మైండ్ సెట్ థాట్ రావడం కూడా చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు ఇవన్నీ మనం ఏం చూడలేము, బట్ చూసాము అని అంటే మనకి ఎంత అదృష్టం ఉంటే కానీ ఇంతలా చూడలేము. ఆ ప్రకృతి వల్ల నిజంగా స్మెల్ అంటే వాటి నుండి వచ్చే పేడ స్మెల్ కూడా నిజంగా మంచిదేనండి. ఎందుకంటే ప్రకృతి నుండి ఏదొచ్చినా కూడా అది మనకు మంచిదే. నిజంగా ఎంత బాగుందంటే ఒక పల్లె వాతావరణం అసలు చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా మీకెంత బాగుందన్నది మీరే కామెంట్ చేసేయండి. అండ్ ఈ గిరావుల్ని కరెక్ట్గా ఇలా చూపిస్తున్నాను చూడండి కొమ్ములేంటి వెరైటీగా ఉన్నాయి కదా. మేబీ గిరావులు అనేవి సేమ్ ఇదే కలర్లో ఉంటాయి అనుకుంటా, గోధుమ కలర్లో. నాకు ఇట్లానే కనిపించాయి మరి. మేబీ అవే కలర్లో ఉంటాయి అనుకుంటా. నేను 3 చూశాను, 3 ఈ షేప్లోనే, కొమ్ములు ఇలా వెనక్కున్నాయి అండ్ ఇదే కలర్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ మా ఊర్లో ఇంకా వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి. అది మా తూర్పాలలో జరుగుతుంది, అయితే కేసనపల్లి హై స్కూల్లో జరిగింది. ఇది చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో, ఎవరు వచ్చినా ఎవరు పట్టుకున్నా ఇలా అనేస్తుంది. ఇది యాక్చువల్గా మా చుట్టాలదే అనమాట. మా డాడీ చూసి ఇలాంటిది ఒకటి కొనుక్కోవచ్చు కదా అంటే ఇది మందేనండి అని అన్నారంట. మా డాడీ షాక్ అయిపోయారంట. ఇంకా అలా ఇప్పుడు వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి, అవి కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ముగ్గురు వెళ్ళాం కదా, ఇదే మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.